ఈరోజు టాపిక్ వచ్చేసి స్ప్లంక్లో లాగ్ ఇంజెషన్ ఎలా చేస్తామని. ఇదివరకు వీడియోలో మనం స్ప్లంక్ బేసిక్స్ లాగ్స్ అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు ఆ స్ప్లంక్ లాగ్ ఇంజెషన్ ఎలా చేస్తాము, హౌ లాగ్స్ ఆర్ ఇంజెస్టెడ్ ఇన్ టు స్ప్లంక్ అనేది చూద్దాము. రిమెంబర్ దిస్ ఫ్లో. లాగ్ సోర్స్ నుంచి స్ప్లంక్కి, స్ప్లంక్ సోర్స్ టైపు, తర్వాత ఇండెక్స్, తర్వాత సెర్చ్, తర్వాత అనాలిసిస్. సాక్ అనలిస్ట్కి లాగ్స్ కనపడకపోతే ఇన్వెస్టిగేషన్ ఇంపాసిబుల్ అయిపోతుంది. సో ఫస్ట్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, లాగ్స్ని కరెక్ట్గా ఇంజెస్ట్ అయ్యాయా లేదా అని వెరిఫై చేయడం. బాగున్నారా అందరూ? హియర్ ఈజ్ ఐ యామ్ పూజిత బ్యాక్ విత్ అనదర్ టాపిక్ విచ్ ఈజ్ లాగ్ ఇంజెషన్. In log ingestion, step 1 is to understand log ingestion. So let's move to the slide number 1, which is step 1. This image explains the complete data flow. అంటే ఫైర్వాల్స్, విండోస్, లినక్స్, అపాచే డేటాబేస్లు ఇవన్నీ ఉండే లాగ్ సోర్సు స్ప్లంక్కి వెళ్తుంది. స్ప్లంక్ నుంచి ఇండెక్స్కి వెళ్తుంది. ఇండెక్స్ నుంచి SPL సెర్చ్ ఉంటుంది. ఎవ్రీ డివైస్ విల్ బీ కంటిన్యూస్లీ జనరేటింగ్ ద లాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, విండోస్ సెక్యూరిటీ లాగ్స్, అపాచే యాక్సెస్ లాగ్స్, ఫైర్వాల్ లాగ్స్, VPN logs and EDR logs. These logs are sent to Splunk. Splunk performs 3 main tasks that collects logs, store logs inside the indexes, search using SPL. సో సింపుల్గా చెప్పాలంటే డివైస్లో లాగ్స్ జనరేట్ చేస్తుంది, స్ప్లంక్ రిసీవ్ చేస్తుంది, ఇండెక్స్లో సేవ్ చేస్తుంది అండ్ సాక్ అనలిస్ట్ సర్చ్ చేస్తారు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ స్లైడ్ 1. స్టెప్ 2 ఏంటి, ఓపెన్ అండ్ యాడ్ డేటా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్ప్లంక్ ఓపెన్ చేసి దాంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి యాడ్ డేటా అని నొక్కాలి. దిస్ స్టార్ట్స్ ద ఇంజెషన్ విజర్డ్. 3 మెథడ్స్ ఉంటాయి: అప్లోడ్ ఫైల్, మానిటర్ ఫోల్డర్ అండ్ ఫార్వర్డ్ డేటా. టుడే వీఆర్ యూజింగ్ అప్లోడ్ ఫైల్ బికాజ్ వీఆర్ లెర్నింగ్ ఇట్ మాన్యువలీ. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మోస్ట్లీ యూనివర్సల్ ఫార్వర్డర్, హెవీ ఫార్వర్డర్, సిస్లాగ్, HCC యూస్ చేస్తారనమాట. సో ఈ విధంగా మనము అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి యాడ్ డేటాలోకి వెళ్ళి మనకు నచ్చిన ఫైల్ అప్లోడ్ చేసుకుంటాం. అంటే ఎలాగా, ఏదన్నా ఒక శాంపుల్ ఫైల్ని అప్లోడ్ చేసి మీకు లాగ్స్ లాగా చూపిస్తాను. ఇక్కడ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. లాగిన్ టు స్ప్లంక్, క్లిక్ ఆన్ సెట్టింగ్స్ అండ్ గో టు యాడ్ డేటా. ఇక్కడితో స్లైడ్ 2 అయిపోయిందనమాట. నౌ వీ మూవ్ టు అవర్ స్టెప్ 3 విచ్ ఈజ్ అప్లోడ్ శాంపుల్ లాగ్. ఇక్కడ మనము యాడ్ డేటా నొక్కాక చూజ్ అపాచే _access.log అనమాట. అది చూస్ చేసుకొని నెక్స్ట్ నొక్కాలి. దిస్ ఫైల్ కంటైన్స్ HTTP రిక్వెస్ట్ లైక్ గెట్, పోస్ట్ లాగిన్, గెట్ అడ్మిన్ ఇలాంటివి. స్ప్లంక్ నౌ రీడ్స్ ఎవ్రీ లైన్ యాజ్ అన్ ఇన్కమింగ్ రా ఈవెంట్స్. ఈ స్టేజ్లో స్ప్లంక్కి ఏమీ అర్థం కాదు. వాట్ టైప్ ఆఫ్ లాగ్ ఈజ్ దట్స్ వాట్ అవర్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఆల్ అబౌట్. సోర్స్ టైప్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఈ చూజ్ ఫైల్లో అపాచీ లాగ్ని అప్లోడ్ చేశాక మనము నెక్స్ట్ని క్లిక్ చేస్తామన్నమాట. దేర్ వి గో ఫర్ ద నెక్స్ట్ స్టెప్ విచ్ ఈస్ స్టెప్ 4, సెట్టింగ్ ద సోర్స్ టైప్ విచ్ ఈస్ సెట్ సోర్స్ టైప్. సో ఇది కూడా ఇంపార్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ సెలెక్టెడ్ హియర్ యాక్సెస్ కంబైన్డ్ అనుకోండి సెట్ సోర్స్ టైప్లో. వాట్ ఈజ్ సోర్స్ టైప్ బేసికలీ? సోర్స్ టైప్ టెల్స్ స్ప్లంక్ హౌ షుడ్ ఐ పార్స్ దిస్ లాగ్. పార్సింగ్ అనేది సోర్స్ టైప్లోనే జరిగిద్ది. వితౌట్ అ కరెక్ట్ సోర్స్ టైప్ స్ప్లంక్ కెన్ నాట్ ఎక్స్ట్రాక్ట్ ఎనీ ఫీల్డ్స్ ప్రాపర్లీ. ఫర్ ఎగ్జాంపుల్, అపాచే అనుకోండి, 192.168.1.110 స్పేస్ గెట్ స్పేస్ index.html స్పేస్ 200 అనుకోండి. ఒకవేళ సోర్స్ టైపు యాక్సెస్ _కంబైన్డ్ అయితే స్ప్లంక్ ఆటోమేటికలీ ఎక్స్ట్రాక్ట్స్ క్లయింట్ IP, మెథడ్, URI, స్టేటస్, బైట్స్. అదే కానీ సోర్స్ టైప్ని రాంగ్గా సెలెక్ట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ బికమ్స్ వన్ లాంగ్ టెక్స్ట్, నో ఫీల్డ్స్, నో డాష్ బోర్డ్స్, నో అలర్ట్స్. సో ఇక్కడ మిమ్మల్ని అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్,
వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ సోర్స్ టైప్? సోర్స్ వచ్చి లొకేషన్ ఆఫ్ లాగ్, ఎగ్జాంపుల్ వేర్ లాగ్ హెచ్టిటిపిడి అలాంటిది అనమాట. సో అది. స్టెప్ 5 సెలెక్ట్ ఇండెక్స్. ఇండెక్స్ సెలెక్టెడ్ మెయిన్ అనుకోండి, ఇక్కడ మనం అదే సెలెక్ట్ చేసాము. థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఏ డేటాబేస్. స్ప్లంక్ స్టోర్స్ ఈవెంట్స్ ఇన్సైడ్ ద ఇండెక్సెస్. ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మెయిన్, విండోస్, లినక్స్, ఫైర్వాల్, ప్రాక్సీ ఏదైనా ఉండొచ్చు. మల్టిపుల్ ఇండెక్సెస్ ఎందుకు? ఫాస్ట్ సర్చింగ్ కోసం, బెటర్ పర్మిషన్స్ కోసం, ఈజియర్ డేటా మేనేజ్మెంట్ కోసం అండ్ రిటెన్షన్ కంట్రోల్ కోసం. ప్రొడక్షన్లో సెపరేట్ ఇండెక్సెస్ మెయింటైన్ చేస్తారు అదనమాట. దట్ ఈజ్ ఆల్ అబౌట్ సెట్ ఇండెక్స్. స్టెప్ 6 రివ్యూ అండ్ సబ్మిట్. రివ్యూ అంటే ఫైలు, సోర్స్ టైపు, ఇండెక్స్ ఇవంతా రివ్యూ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశాక ఇప్పుడు స్ప్లంక్ స్టార్ట్స్ పార్సింగ్ అండ్ ఇండెక్సింగ్ ద డేటా. ఇంటర్నల్గా రా డేటా నుంచి పార్సింగ్కి, పార్సింగ్ నుంచి ఫీల్డ్ ఎక్స్ట్రాక్షన్కి, ఫీల్డ్ ఎక్స్ట్రాక్షన్ నుంచి కంప్రెషన్కి, కంప్రెషన్ నుంచి ఇండెక్సింగ్కి, ఆ తర్వాత సర్చబుల్ ఈవెంట్స్గా అవుతాయన్నమాట. సో ఈ విధంగా మనము ఈ రివ్యూ మొత్తం చేసుకొని ఈ స్టెప్స్ అన్నీ అర్థం చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ విల్ బి వెరిఫైయింగ్ ద ఇంజెషన్. సో ఇక్కడ ఏం చేస్తాం మనము? రివ్యూయింగ్ ద డీటెయిల్స్ అండ్ క్లిక్ సబ్మిట్. లాగ్స్ విల్ స్టార్ట్ ఇంజెస్టింగ్. వెరిఫై లాగ్ ఇంజెషన్ అంటే గో టు సర్చ్ అండ్ రిపోర్టింగ్, రన్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మెయిన్. ఇందాక మనం అదే సెలెక్ట్ చేసుకున్నాము. ఇఫ్ ఈవెంట్స్ ఆర్ అపియరింగ్, లాగ్ ఇంజెషన్ ఈజ్ ప్రెటీ మచ్ సక్సెస్ఫుల్. ఇఫ్ నథింగ్ హ్యాపెన్స్, దెన్ check the time range, index, permissions, parsing, forwarder. These are the common troubleshooting steps anamata. So verifying ingestion is a pretty much important step, which is our step 7. Verification of basic SQL queries. Query 1, index is equals to main stats count ante count the total events. Index is equals to main stats count by source type ante verify which source types are receiving the logs. Query number 3, index is equals to main table time host source type ante display the important metadata. This is one of the first troubleshooting queries in SOC. So understanding important fields. Next slide number 9. Understanding important fields. Underscore time, what event happened, host, mission that generated the log, source, original log file. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ /var log http యాక్సెస్ లాగ్ అనుకోండి, అది ఒరిజినల్ లాగ్ ఫైల్. సోర్స్ టైప్ యాక్సెస్ _ కంబైన్డ్. ఇండెక్స్ స్టోరేజ్ లొకేషన్ అనమాట, అంటే మెయిన్. సో ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇండెక్స్ అనేది ఒక స్టోరేజ్ లొకేషన్ మాత్రమే. సోర్స్ టైప్ అనేది ఒక లాగ్ ఫార్మాట్. సోర్స్ అనేది ఒరిజినల్ ఫైల్. హోస్ట్ అనేది మిషన్ దట్ హ్యాస్ జనరేటెడ్ ద లాగ్ విచ్ ఇస్ సర్వర్ 1. అండర్స్కోర్ టైమ్ అంటే వెన్ ద ఈవెంట్ హ్యాస్ హ్యాపెండ్. So hope you understanding the key fields. Now let's move into the common mistakes that every analyst would be doing. Let's move to but before that, let me tell you some common mistakes which an analyst would be doing. దానికి ముందు మీరు ఈ ప్రాక్టీస్ టాస్క్ని తీసుకొని మీ ల్యాబ్స్లో మీరు చేయండి. దట్ విల్ బి గ్రేట్. కామన్ మిస్టేక్స్ వచ్చి రాంగ్ సోర్స్ టైప్, ఫీల్డ్స్ వోంట్ అబ్స్ట్రాక్ట్ అనమాట. ఆ టైంలో రాంగ్ ఇండెక్స్, దానివల్ల సర్చ్ రిటర్న్స్లో మనకు 0 ఈవెంట్స్ వస్తాయి. రాంగ్ టైమ్, ఈవెంట్స్ ఎగ్జిస్ట్ బట్ నాట్ విజిబుల్. డూప్లికేట్ ఫార్వర్డర్స్ విచ్ విల్ క్రియేట్ డూప్లికేట్ లాగ్స్. ప్రొడక్షన్లో, సాక్లో ఫాస్ట్ ట్రబుల్ షూటింగ్ ఇదే అన్నమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూపించిన 10th ఇమేజ్లో ఈ ప్రాక్టీస్ టాస్క్ని అందరూ ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ వాట్ వాజ్ యువర్ అవుట్కమ్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ ప్రాక్టీస్ టాస్క్. ఒక లాగ్ని అప్లోడ్ చేయండి, సోర్స్ టైప్ సెట్ చేయండి, ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ పెట్టండి, ఆ క్వైరీని రన్ చేయండి. So that is all about today's class. Hope you all have learnt what is actually Splunk log ingestion ani. Please do like, comment, share and subscribe to my channel if you really
found this video useful. Thanks for watching.